హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మళ్ళీని ఈరోజు సింపుల్ రెసిపీ అండి. టమాటో రైసు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన ప్రాసెస్ చూద్దాము ఎలా చేయాలనేది. ఇంకొకరు పెట్టుకునేసి ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసి బాగా వేడెక్కేదాకా చూసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనించండి. అయిన తర్వాత బిర్యానీ ఆకు పట్ట అనేది కొద్దిగా వేసుకోండి, నిండా ఎక్కువ వేసుకోకండి, తీయగా అయిపోతుంది. తర్వాత చెక్క అనేది బాగా వేడెక్కిన తర్వాత బాగా వాడ్చుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వాడ్చుకోవాలన్నమాట. అది కూడా వాడిన తర్వాత ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేసి బాగా వాడ్చుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే బాగా వదిలేసండి అనమాట. బాగా వాడిందంటే స్మెల్ అనేది బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కరింపాకు వేసి బాగా వాడ్చుకోవాలి. వాడ్చుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటాలు వేసి బాగా వాడ్చుకోండి. టమాటాలు అనేది నిండా మెత్తగా ఉడకకూడదు, లైట్గా ఉడికినా చాలన్నమాట. ఇప్పుడు అంతా బాగా వాడిపోయిన తర్వాత మిరప్పొడి 2 స్పూన్స్ అయితే వేసుకోండి. మేమైతే మాకు తగినంత 2 స్పూన్స్ వేసుకున్నాము. మీకు ఇంకా రెసిపీ అనేది స్పైసీగా కావాలంటే ఇంకా కూడా కారం కొద్దిగా యాడ్ చేసుకోండి. మేమైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత పొటాటోస్ అనేది కట్ చేసి పెట్టుకున్నామట. మేమైతే పొట్టు అనేది తీయలేదు, అట్లే వాష్ చేసి కట్ చేసేసాము. టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి అన్నంతో పాటు తోలు తీసుకుని తింటూ ఉంటే. ఇప్పుడైతే బాగా అన్నీ వాష్ చేసిన తర్వాత కింద అడుగు మాడకూడదండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. నాకైతే అడుగు మాడిపోయింది. మీరైతే అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలన్నమాట. బాగా కలిపేసిన తర్వాత నేనైతే ముందుగానే ఒక గ్లాస్ బియ్యము తీసి పెట్టుకుని వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే అంతా బాగా వాడిపోయింది. వాడిన తర్వాత మనం బియ్యం అయితే కడిగి పెట్టుకుంటాం కదా, గిన్నెలో బాగా కడిగి పెట్టేసి కొంచెం నానబెట్టాను అనమాట. ఎంత గ్లాస్కి బియ్యం ఎత్తుతామో ఆ గ్లాస్కి ఇప్పుడు నేను ఒక గ్లాసు బియ్యం ఎత్తుకున్నాను, 2 గ్లాసులు నీళ్ళు పోయాలన్నమాట. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళు అయితే నేను వేసేసుకున్నాను. వేసి బాగా వాటర్ని అంతా ఆ నీళ్ళల్లో కారము ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఒకసారి. ఇప్పుడైతే బాగా కలిపేసాను. బాగా కలిపేసిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకునేసేయాలన్నమాట. నీళ్ళు వంచేసి వేసుకునేసేయాలి. వేసేసిన తర్వాత కొత్తమల్లి పుదీనా అనేది లాస్ట్ ఫైనల్గా వేసేసి ఇప్పుడు ఒకసారి కలపాలన్నమాట. కలపకుండా వదిలేసాము అనుకోండి అలాగే కింద సరిగ్గా ఉడకకుండా ఉంటుంది బియ్యము. ఒక్కసారి అలా మిక్స్ చేసి లైట్గా అలా మిక్స్ చేయాలి, నిండా కలపకూడదు, బియ్యం అనేది విరిగిపోతుంది. లైట్గా అలా కలిపేసి ఆయిల్ అయితే 1 స్పూన్ లాస్ట్లో వేయాలి. ఇప్పుడైతే 2 విజిల్స్ వచ్చేసిందండి. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత 5 నిమిషాలు అలానే వదిలేసేయండి. ఇప్పుడైతే చూడండి సూపర్గా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసాను అనమాట, చాలా బాగుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్